సమస్యలు ఏంటి రైతుకి? ఏమున్నాయి అసలుకి? ఏం లేవు, జీరో. ఏ కష్టపడ్డా గానీ వడ్లకి రేట్ లేదు. ఒక్క కూలి పెట్టాలంటే 400. ఆటోలు అవి మేస్త్రి కూలీలు అవి కలిసి ఒక 450 రూపాయలు అవుతుంది ఒక ఆడ మనిషికి. ఉదయాన్నే 6 గంటల అనేది 7 గంటలకు వస్తారు, మధ్యాహ్నం 1 గంటకు పోతారు. అవి తీరా బండి వరకు 40 బస్తాలు అనేది 20 బస్తాలు బండి వరకు ఎక్కువైపోతుంది. 20 బస్తాలు తెగులు వాటికి ఇటుకు. ఆ 20 బస్తాలు అమ్మితే రేటు ఎంత ఉండదు? ఏంటంటే నీకు 2000 ఉన్నది, 1500 ఉన్నది, 1200కి అడిగే నాదుడే లేడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు సొల్యూషన్ ఏముంది? అందరూ ఉద్యోగస్తులు రైతులకు పిల్లనియాలన్నా గానీ ఉద్యోగస్తులకి ఇవ్వాలని రైతులకు ఇచ్చేది లేదంట. ఎందుకట్లా? కష్టపడుతున్నారని. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు దీనికి మీ ఆలోచనలో అసలు రైతు స్టాండర్డ్ లెవెల్ నుంచి దీన్ని మనం సరి చేయాలంటే దానికి అసలు కావాల్సిన విషయాలు ఏంటి అంటారు? కావాల్సిన విషయాలు అంటే రైతులు కావాల్సిన కాడికి పండించుకొని కొంతమంది ఆపేసుకోవాలి, అంతే అంతే. ఇప్పుడు మన ఈ ముఖ్యమంత్రులు గానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క స్థాయి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఆ సీట్లే వాళ్ళు మర్చిపోతాం. అంటే దీనికి ఎవరు అంటే దీన్ని నియంత్రించాలి? దీన్ని మనము నియంత్రించాలి, ఒక రైతులే నియంత్రించాలి. రైతులే మరి ఎందుకు రైతులు నిలబడుతున్నారు? ఇప్పుడు నేను 300 బస్తా పండించిన ఈ సంవత్సరం. ఏం పండించారు? వరి 300 బస్తాలు. 300 బస్తా పండించినానంటే ఎంత కష్టపడి ఉంటే 300 బస్తా పండింది. దాని మీద ఎంత ఆదాయం వచ్చింది, ఎంత లాస్ వచ్చింది చెప్పండి. ఇప్పుడు లాసులో ఉన్నారా లాభం ఉన్నట్టు? లాసే. 2200 ఉన్నది 1500 1400. అంటే దాదాపుగా మీరు అన్ని పండించినా లాస్ వచ్చింది. అందుకనేసి పిల్లని చేసుకోవాలన్నా ఉద్యోగస్తులు అంటున్నారు గానీ వ్యవసాయం చేసే కుటుంబంలో పిల్లనిచ్చేది పిల్లలు చేసుకునేది జరగటం. అవును. అందుకనేసి వీళ్ళు నా కొడుకు 4 లక్షలు గానీ 5 లక్షలు గానీ ఉద్యోగస్తులు జీతాలు ఇస్తే బాగుంటది అంటారు. ఏం పెట్టి తినాలా? ఆ డబ్బులు పెట్టుకుంటే తింటరా? అవును, బాగా చెప్పారు. ఈ రైతు అనే ఓడు వాళ్ళు మనావృత్తికి బండిసుకొని కొంతమంది ఆపేయాలి. అవును, ఇంకెవరికి సప్లై చేయకుండా కూరగాయలు గాని, పాలు గాని, బియ్యం గాని, బేళ్ల గాని ఏమైనా గాని రైతు కుటుంబాల వరకే సప్లై చేసుకొని వేరే వాళ్ళకి పండియకుండా పానీయకుండా ఆపేయాలి. అప్పుడు దిగొస్తుంది పై నుంచి ప్రభుత్వం. అప్పుడు నీ కొడుకు 2 లక్షలు వస్తే రైతుకు 50,000 60,000 పింఛన్ లాగా పండించి పంటలు పండియమనేసి గవర్నమెంట్ చెప్పాలి. వాళ్ళు అప్పుడు మనకు డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చి 50,000 ఇచ్చేది ఎకరానికి 50,000 ఇచ్చి పంటలు పండిమని చెప్పాలి. అంటే ఆ సిస్టమ్ రావాలంటారు. రావాలి. అప్పుడు వస్తే గానీ అప్పుడు రైతు అనేవాడు బాగుపడు. మరి ఎందుకు రైతులు నోరు తెరిచి గట్టి మాట్లాడలేదు? పట్టించుకునే నాదుడు ఎవరు? ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు వచ్చేసి ఓట్లు ఇవ్వండి నేను చూసుకుంటాననేవాడు. ఆ తర్వాత వచ్చిన నాదుడు ఎవరు? అంటే ఇప్పుడు రైతుకు సపోర్ట్ నిలబడే మగాడు లేడంటే ఒక్క లేడు. అట్లెట్ అనుకుంటున్నారు మీరు? ఒక్క లేడు. ఎవరైనా ఉండరా? ఒక్కని చెప్పి అట్లా ఎందుకు అంటున్నారు మీరు? ఆ పాయింట్ ఎందుకు అంటున్నారు మీరు? అంటే రైతులను పట్టించుకున్నవాడు ఒక్క మనిషి లేడు. ఎందుకంటే అట్లా ముఖ్యమంత్రి ఎందుకున్నా గానీ ముఖ్యమంత్రి కూడా పక్క ముఖం స్టార్ట్ చేసుకునేవాడు. మరి ఎవరన్నా రైతులు ఆ వానల్లో ఎలా పోయేటప్పుడు వచ్చి ఫోజులు దిగి ఫోటోలు దిగేదానికో గానీ ఆదుకునేవాడు ఒక్క రైతులు అనేవాడు నిలేదు. ఇంకోటి రైతు అనే అతను జీవితం చర్మాంకం అంటే జీవితం గడిచే కొద్దీ చివరికి అతను చాలా అంటే చెప్పలేని స్థితిలో ఉండిపోతున్నాడు. రైతు అనేవాడు లాస్ట్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అతను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వాళ్ళందరూ డెవలప్? నేను ఒక మాట చెప్తానండి, రైతు అనేవాడికి సద్యనం మజ్జిగ దొరికేది కష్టం. ఎందుకట్లా? వాడి పరిస్థితి అది. అంటే వాడు గరీబ్గానే బతకాల. మాటలు చెప్పినవాడు బజార్ల మీద తెల్ల సొక్కాలు వేసుకునేవాడు ఏమన్నా టిఫిన్లు, భోజనాలు, ఫ్రైలు, చికెన్లు, మటన్లు వాళ్ళు తింటారు. ఈ రైతుకి అనేవాడికి రాదు. వాడికి ఉంటే ₹1. వాడు చేసిన కష్టానికి అప్పులకు దాటం వల్ల ఏం తింటాడు? ఇప్పుడు మీరు పెద్ద రైతులు ఎంత బాధపడుతున్నారంటే ప్రతి ఒక్క రైతు ఎంత చెట్టు గాలి ఎంత చెట్టు ఉందో అంత గాలి తగ్గుతుందో అట్లనే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. దీనికి మీ యొక్క అంటే ఆలోచన, మీరు పెద్ద సీనియర్ పర్సన్, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చదువుకున్నారు బాగా. అంటే మీ యొక్క ఏంటి, మీకు అసలు ఏం కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ సమాజం నుంచి కానీ? రైతులకు అసలు ఏం కావాలనుకుంటున్నారు మీరు? నేను 25వ సంవత్సరం ఉన్నప్పుడు 1500 1800 అమ్మిన ఒడ్లు అప్పట్లో. నాకు 61. నాకు 61 ఉన్నా కానీ 1500. అప్పుడు ₹90 ఉన్నది యూరియా బస్తా. ఇవాళ 350 ఉంది. అప్పుడు 10 ఏళ్ళు గానీ 28 కానీ డిఏపి గానీ ఏదన్నా గానీ 700 800 ఉన్నది. ఇవాళ వచ్చేసి 2000 ఉంది. అన్ని పెరిగిపోతున్నాయి కానీ రైతు ఈ ధాన్యం రేటు
పెరగట్లా. అంటే ఎందుకు కారణం ఏమనుకుంటున్నారు మీరు సమాజం? అంటే మళ్ళీ పావురు బజార్లోకి వెళ్ళేసి రైతుల కాడ వడ్లేమని అడిగే నాదు లేడు. బస్తాలో బియ్యం మాత్రం 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు కేజీ. అంటే దళారులు అనేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు బతుకుతున్నారు కానీ రైతులు నాశనం అయిపోయారు. అంటే రైతు అనేవాళ్ళు పెద్దయినా అంటే మీలో చైతన్యం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు గట్టిగా. ఇప్పుడు మీరు చేసేది మీ తప్పే, మీరు మాట్లాడేది కరెక్టే, అందరికీ తెలుసు ఆ విషయం. మరి అందరూ ఎందుకు రైతుల తరపున గానీ, ఒక రైతు జాతి తరపున గానీ ఒక్కడ ముందరకు వచ్చే నాయకుడు లేడుగా. అంటే చైతన్యం రావడానికి ముందరకు వచ్చేవాడు లేడుగా. ఇట్లా మీరున్నారు, మీకు ఎంత వయసు ఇప్పుడు? సపోజ్ 61 వచ్చారు. ఇంకా కొద్ది రోజులు ఏదో నడిపించుకొని వెళ్ళిపోతారు మీరు. దేవుడు భగవంతుడే తెలుసు. కొద్ది రోజులు చేసుకుని మీరు నడిచి మీరు వెళ్ళిపోతారు. మీరు ఇంక మీలాంటి వెనకొచ్చే రైతు కూడా అదే కష్టాల్లో రావాల్సిందే. నా మీద ఎక్కువ ఇంకా కష్టాలు పడతారు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తున్న కూలి ఇప్పుడు 300, 450 పోయింది కదా. మరి ఎందుకు వాళ్ళు జనాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళు మమ్మల్ని రైతులు అనేవాడిని పట్టించుకునే నాదులు లేడండి. ఎందుకు ఉంటారండి నాదులు? మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నాయకుడి పేరు చెప్పేయండి. అంటే రైతుల తరఫున పోరాడేవాడు ఒక్కని చెప్పేయండి. అంటే పోరాడేవాడు ఉంటే ఆ రైతులు వస్తారంట వెనక్కి. ఎందుకు రారు? బ్రహ్మాండంగా వస్తారు పోరాడు ఉంటే. ఒక్కని చెప్పేయండి నాయకు. ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడైనా ఒక్క నాయకుడిని చెప్పండి. ఇప్పుడు కరెక్టే పెద్దనా. ఇప్పుడు ఈలలో కూడా పోరాడుబులికెట్ ఉన్నారు. కొంతమంది వస్తున్నారు, ఏదో డబ్బులు వేరే చూపించుకుని వెళ్ళిపోయా ఏదో చేస్తున్నారు. అట్లా కాకుండా మీ మాట లెక్క ప్రకారం గట్టిగా పోరాడేవాడు ఒక నిలబడితే వాడు వెనక రైతు అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే చైతన్యం ఉందంటారు. మీకు ఆ నమ్మకం ఉంది? ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారు మీరు? అంటే రైతు మైండ్ చెప్పండి. మీరు రైతు గట్టి అడుగుతున్నా. నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, దానికోసం ఇది వీడియో కూడా చేస్తున్నాను, తప్పు అర్థం చేసుకోకు. రైతు అనేవాడు నమ్మితే ప్రాణం ఇస్తాడు. నిజమా కాదు? ప్రాపభీత అనేది రైతుకే ఉంది. దేశాన్ని జాగేవాడు ఎవరండి? రైతే. కరెక్టే, బాగా చెప్పారు. కరెక్టే. వాళ్ళు అన్నం రైతనే లేకపోతే అన్నం తినలేం కదా. నీ కొడుకు అమెరికా పోయినాడు, నా కొడుకు నా కోడలు అన్నావు. ఒక్కొక్కడికి వచ్చేసి 10 లక్షలు అన్నావు డాలర్లో, 20 లక్షల డాలర్లు అన్నావు. ఆ డాలర్లు తెచ్చుకొని మూతికాడ పెట్టుకుంటే నీ కడుపు నిండదు. ఆ రైతు చెమటూర్చిన ధాన్యం పండించిన ధాన్యం ఉడకబెట్టుకుంటేనే నీకు డొక్కలు నిండేది. అది నిజం. అది తిండి ఉండాలి మెయిన్ ఏదైనా. అట్టనే రైతు నమ్మిండంటే ప్రాణమైన ఇస్తాడు. అవును. సో రైతు అనేవాడు దేనికైనా సిద్ధం. కానీ సరైన నాయకులు లేక బక్క చెల్లిపోతుంది. మరి అలాంటప్పుడు పెద్దయినా ఇప్పుడు పెద్ద వర్గాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఎందుకు కాముకున్నారు? వాళ్ళకు 100 ఎకరాలు ఉందండి టౌన్లలో. వాళ్ళు కోట్లు ఉంది. ఒక ఎకరా అమ్ముకున్నా మన జీవితం చచ్చిపోవాలి. అంటే అట్లా అమ్ముకుంటే వాళ్ళందరూ మనం ఇంకా చచ్చిపోవాలంతే. వాళ్ళు వీళ్ళ సంగతి ఏంటని మీరు అంటున్నారు కదా. వాళ్ళందరితో మనకెందుకు, మనం చూసుకుంటే పోవాలి. మనం చాలు అంతే. ఒకటితో మనకి ఇప్పుడు చంద్రబాబుకి 1 ఎకరా 1.5 ఎకరా అన్నారు. 2 ఎకరాలు అన్నారు అప్పుడులో. వాళ్ళ అమ్మ సమాధి, వాళ్ళ నాయన సమాధి, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సమాధి కట్టాడు. అవును. రాజశేఖర రెడ్డి గాని జగన్ వాళ్ళు అంతా ఎగతా చేస్తానే ఉన్నారు. నీకు ఎకరా కదా ఉండేది అది ఇది అని. అవును. మనం పుట్టినప్పుడు మనకున్నది ఎకరే. అవును. పెరిగే కొంత సంపాదించుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. అది తప్పేం లేదు. కేసీఆర్ కూడా అంతేగా. కేసీఆర్ పేదోడు, అంత పేదోడు. ఎట్టొచ్చింది? అవును. అదంతా మనం అనుకోకూడదు. కానీ రైతు అనేవాడు మాట నేను చూస్తాలే, నేను చేస్తాలే అనేవాడే గాని ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు అనేవాడు ఇంకా ఇంటికి ఏమన్నా నీళ్ళలో పైన కానొస్తే ఇంకా తొక్కాదా మీ అనుకునేవాడు తప్పక. బాగా చెప్పారు. ఇదే కాకుండా పెద్దయినా ఈ మధ్య ఇదో చిన్నగా ఎవరో స్వేచ్ఛ అని ఒక ఆమె చనిపోయింది, టీవీ యాంకర్ అని, లేకపోతే ఇంకొకరు ఎవరో మొగుడిని చంపుతున్నారని, ఇంకేదో చిన్న పెట్టి ఆ టీవీ ఛానల్లో ఊరికే టైం అంతా వేస్ట్ చేసి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కానీ, వాళ్ళ గురించి డిబేట్లు పెట్టడం కానీ, అందరి యొక్క మైండ్ని అంతా వాళ్ళు అటెన్షన్ చేయటం. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ని బయటకు చేయకుండా ఏదో పైపైన ఏదో సమాజాన్ని నడపాలంటే చాలా మంది ట్రై చేస్తున్నారు. అంటే ఒక రైతు చనిపోతే ఎవరు మాట్లాడరు. ఎవరు పక్కోడు కదా, మట్టి పిసుకునేవాడు కదా. అదే ఒక రైతు చనిపోయిన యాంకరు వాళ్ళంటే పాటలు పాడేదానికి వాటికు వీటికు వాళ్ళు సరిపోయినా కాబట్టి వాళ్ళ చావుని కూడా వాళ్ళు దాన్ని ఒక సూక్ష్మంగా లోపలికి వెళ్ళి డెప్త్ కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రతిదానికి రైతు అనేవాడు అసలు నైట్ తింటలేదా? కొన్ని కోట్ల రైతు కుటుంబాలు సాయంత్రం ఏం తింటున్నారో ఏం తింటలేదో చాలా మంది జనాలకు తెలియదు. అంతేగా. వాడు నైట్ పచ్చడి వేసుకుని తింటా, కారం వేసుకుని తింటా, అసలు తినలేదు. దాని గురించి డిబేట్లు చేయకుండా పనికిమాలిన ముచ్చట్లు, పనికిమాలిన వాళ్ళ అందరు మంచి
మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ పనికిరాని విషయాలు అంటే అది అవసరమైన విషయాలను కూడా జనాలు అనేవాళ్ళు ఏంటంటే ఈ టీవీలో చూపిస్తారు, ఈ టీవీలో చూపించి వాడు ఈడిమే అన్నాడు, ఈడు వాడిమే అన్నాడు, వాడు ఇటు చేసిండు ఈడు ఎట్ట చేసిండు, నెక్స్ట్ వాడు రావడానికి ఈడు రావడానికి వాడు, ఇదంతా డ్రామా చేసుకుంటా సమాజాన్ని భ్రష్టు పట్టించేదానికి టీవీలో వాళ్ళ చూపిస్తారు. కానీ ఒక్క రైతుని ఏమన్నా ఎప్పుడైనా చూపించారా? అసలు రైతు జీవన శైలి ఏంటిది, వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, వాడు సాయంత్రం ఎట్లా ఉన్నాడు, పొద్దున ఎట్లా ఉన్నాడు, వాడు ఏ విధమైన బట్టలు కట్టుకుంటున్నాడు, వాడు తినే తిండి ఏంటి, వాడు పిల్లలు ఎట్టున్నారు, వాడి సమాజంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి అడిగి తెలుసుకొని పట్టించుకున్న ఒక్క నాదుడు లేడు. ఈవెన్ గవర్నమెంట్ కూడా లేరు, ఇప్పుడు ఎవరు లేరు. మరి దీని గురించి ఎవరు మాట్లాడకుండా పనికి మాలిన వేస్ట్ విషయాలు అన్ని రైతులు. ఇప్పుడు రైతులందరూ టీవీలు ఇలా స్మార్ట్ ఫోన్ అన్ని చూస్తున్నారు కదా పెద్దయినా. ఒక్కడన్నా కనీసం మాకు అన్యాయం జరుగుతుందని ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి కనీసం మాట్లాడేంత నాలెడ్జ్ ఎందుకు లేదంట మనోళ్ళకి? అడిగిపోతే రైతులు అనేవాడిని అడిగిపోయినా ఎన్నిక పంపించేవాళ్ళు. అంతేలేండి. పోలీస్ స్టేషన్కి అడిగిపోతే ఏం రా అంటారు. అవును. ఎంఆర్ ఆఫీస్కి పోతే ఏది వీళ్ళు ఒక పనికిమాల లెక్కలో రైతులు. అంటే రైతు అనేవాడు దేనికి పనికి రాడండి, మట్టి పిసుకొని పొలంలో దున్నుకొని పట్టేదానికి తప్పక. అంటే అతను అలా డిసైడ్ చేశారా, ఇతను నువ్వు ఎట్టినారా బాబు నీ బతుకు ఇత బతకాల్సిందేనండి. అంటే ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు మీ తాతలు మా తాతలు తండ్రులు దయా నుంచి బతికినా దాంట్లో చేసినా దాంట్లో నుంచి చచ్చిపోయేంత వరకు అట్లా ఉన్నా గానీ రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని ఒక స్టేజ్కి రావాలంటే వచ్చేది ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తాడు రాదు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి ఖర్చు ఎక్కువైపోయింది. అవును. దిగుబడి తక్కువ అయిపోయింది. అవును. ఆడపోయి కొనబోతే కొరువు అయిపోతుంది. ఈడ మనం అమ్మాలంటే కొనే నా కొడుకు లేడు. కరెక్ట్, బాగా చెప్పారు. ఈ మధ్య పెద్దనా మీ ఒక చిన్న మాట, ఈ మిరపకాయలైనా ఈ టమాటా అయినా ఏదైనా సరే ప్రతిదాన్ని ఏంటంటే వేలం పాటలో కొంటున్నారన్ని. మిర్చి కూడా అంతేగా పాట, మిర్చి పాట కానీ టమాటా. ఇప్పుడు మనం పండించే పంటలన్నింటిలో వేలం పాటలు వేసి వాళ్ళు ఏడో ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి అమ్మేయాలంగా నువ్వు. అదే నువ్వు కొనే మందులు గాని ఇత్తనాలు గాని వాటికి వాడు వేసిన బ్రాండ్ వాడు ఇచ్చిన ఆ యొక్క ఎంఆర్పి ప్రైజెస్ కే ఖచ్చితంగా కొనుక్కొని నువ్వు రావాల్సిందే. ఒరిజినల్ డూప్లికేట్ అది కూడా తెలియదు. మంచియో చెడ్డయో నువ్వు నీ కాడ నేను తెచ్చా ముందు అరచేలు తీసుకుపోయి నీళ్ళలో చల్లేసి వచ్చా, అది పచ్చబడుతూ మంచో చెడ్డ ఆ దేవుడికి తెలియాలా, వాళ్ళకే తెలియాలా. బాగా చెప్పారు. కానీ ఈ మీరనే పాయింట్ ఇప్పుడు అంటే రైతు బతుకనేది ఒక నల్లేరు బాట, నీళ్ళలో పుటకే. ఎప్పుడైనా ప్రాణం బాగుంది, బుడక పగిలితే ప్రాణం పోయినట్టే. ఈ రైతు పరిస్థితి కూడా అంటే మీకు ఒక బీమా గానీ ఒక మనిషికి గానీ పంటలకు గానీ ఏమి లేవు. మరి ఇప్పుడు జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్ రైతులు ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళు ఎందుకు నోరు తెచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఒకరన్నా దానికి వారికి సపోర్ట్ వస్తే రైతులు అంటే సపోర్ట్ కావాలి. ఎవరు ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద అనేవాడు ఉంటారు కదండి, అట్టనే మనకు నోటు ఉండడు, మనకు ఆపద వస్తే ఆనుకునేవాడు మాట్లాడేవాడు మా తరపున వ్యక్తి ఉండాలి. ఒక్కడిని చూపేయండి మీరు, ఎందుకని జిల్లాకు ఒక్కడిని చూపేయండి. ఒక్కడ రైతు గురించి మాట్లాడేవాడు ఒక్కడిని చేయండి. ఒక్కరు అంటే ఒక్కడు కూడా లేరు. అందరు రైతులు ఉన్నా గానీ మందేలి ముందరకు వచ్చి కొంతమంది నాయకులు రైతు నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు రైతు కుటుంబంలో నుంచి వచ్చిన నాయకులే అంతేగాని చేసే నాయకులు కాదు. అంటే రైతుల కోసం పోరాడే నాయకులు లేరు, ఒక్కర్లేడు. అంటే మీరు సీరియస్ చెప్తున్నట్ట? సీరియస్ గానండి ఉన్న మాట. అంటే మీ మాట అనేది భారతదేశం మొత్తం వినాలి. ఎంత విన్నా చేసినా దీన్ని ఒక్కరు కూడా రైతుల్ని ఖండించిన వాళ్ళు లేరు. అదేనండి. ఎందుకు ఇప్పుడు మన పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం తెలంగాణలో పత్తి విత్తనాలు వేసారండి. అవును. పత్తి విత్తనాలు వేస్తే ఒక ఎద్దు చచ్చిపోయిందంటే కరెంటు తీగ తగిలి. ఆ ఎద్దు కొనుక్కునే స్తోమత లేక పిల్లోడే ఆ కాడిమాన పట్టుకొని కొడుకుని కాడిమాన గట్టి చేపించారు. అది తెలుసు, పేపర్ లో కూడా వచ్చింది. అది పేపర్ లో కూడా చూసారు. పేపర్ లో కూడా చూస్తే ఆ దవన ఎమ్మెల్యే పోతున్నాడు, ఆపేసి ఆడికి నడిచిపోయి ఎద్దు ఎంత అవుతున్నా అని అడిగాడు. ఎంత అవుతుంది అంటే ఆ డబ్బులు ఇచ్చేసి ఎద్దును కొనుక్కోమన్నాడు. అవును. మగోడు అంటే ఆయన ఎమ్మెల్యే నిజంగా మగోడు అంటే ఆయన ఒక్కడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన ఒక్కడు మగోడు. అవును. పేరు కొంచెం మర్చిపోయానండి. ఆయన ఒక్కడు మగోడు. ఎందుకనంటే రైతు కష్టం అనేవాడు రైతు కుటుంబం నుంచి వచ్చిండు, రాలేదు మనకు తెలియదు. అవును. కానీ రైతు కష్టం అనేది కనుక్కొని పోతా చూసి ఆదుకున్న మగోడు ఎవరంటే ఆయన ఒక్కడే. కరెక్ట్. అది ఇంకెవరు నా కంటికి ఎవరు కాదు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఓకే, మీరు చెప్పినంత బానే ఉంది. అంటే మీరు చివరిగా మన రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ కాదు, భారత రైతులకి ఏం చేయాలని చెప్పాలనుకుంటున్నారు? మీ వయసు, మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. వయసు ప్రకారం నేను ఎక్కడికి పోయినా కొంచెం నాకు రైతుల వారీగా చెప్పే మాటలు ఏంటంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎంత తగ్గుతుందో అంత కూడా పూర్తిగా డౌన్ అయిపోద్ది.
వాళ్ళ మనావృత్తికి వాళ్ళు పండించుకుంటారు, లేకపోతే ఆపేసేసి పూర్తిగా ఇంకా అంటే క్రాప్ హాలిడే అయిపోద్ది. క్రాప్ హాలిడే ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో అయిపోయింది చూడండి అక్కడ. అవును, ఈస్ట్ వెస్ట్ లో అయిపోయింది కదా. అదే గత అవుతుంది. చిన్న కారు లేదు, పెద్ద కారు లేదు. ఒక అరెకరా పండించుకుంటే నాకు సరిపోద్ది. అంత గోంగూర వేసుకుంటే మాకు సరిపోద్ది. ఉల్లగడ్డ అంటే శామగడ్డ చెడిపడి బెండకాయ ముడికాయ వేసుకుంటే కూరగాయలు సరిపోతాయి. మేమేం కోట్లు కావాలా, మేము 5 అంతస్తులు మేడ కట్టాలని లేదు. అవును, మీ కొడుకులు 5 లక్షలు తింటే 5 లక్షలు కాల్చుకొని ఏమన్నా తింటారు. డబ్బులు ఏం చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు రైతు అనేవాడు డబ్బులు ఏం చేసుకో అంటే రైతు కొడుకు పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, ఇంకొకటి బిజినెస్ మ్యాన్ ఏం చేసినా, ఇంకొకటి ఏదన్నా ధనవంతుడు ఏం చేసినా గానీ ఫుడ్ లేకుండా వాడు ఏం తినగలడు, ఏం చేయగలడు? అసలు దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? నాకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం అవును ఆ బోర్ వేస్తే ఆ బోర్కి వచ్చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. ఆ ఖర్చు అయినాయంటే ఆ నీళ్లు పడతాయో పడవో దేవుడికే ఎరిక. అవును, పడకపోయినాయంటే ఇటు చచ్చిపోయా. అవును, పడ్డాయంటే పర్లా. అట్టాటి ఎన్ని బోర్లు వేస్తుండ్రో దాంట్లో రైతు అనేవాడు చచ్చిపోతున్నాడు. అవును, రైతుకు నీళ్ళు లేవు కాబట్టి. అవును, ఈ పరిస్థితులు చూస్తే రైతు కోలుకునేదంతా శూన్యం. అవును, నీళ్లు తాగండి, అది నీళ్లు తాగండి. సో పెద్దనే ఇట్లయితే ఇంకా మరి రైతు గురించి, రైతు సమాజం గురించి ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడలేరు. అంటే ఏంది, భయమా లేకపోతే వాళ్ళ పని ఏముంది మనకు? ఒక్క ఎలక్షన్ అప్పుడు వస్తాను నేనున్నాను అని. అంటే రైతులందరూ సరైన ఓటింగ్ సరైన చేయకుండా గట్టిగా పట్టుబట్టుంటే మటుకు వాళ్ళ గవర్నమెంట్. ఇప్పుడు రైతు పంట పండించిన వాళ్ళు పంట పండించిన తర్వాత నాకు అప్పులు ఉండేవి, నాకు అంత పరిస్థితి తేడా ఉండదు, ఎంతకైనా నేను నమ్ముకోకపోతే నేను బయట బల్లనేసి వాళ్ళు అమ్ముకుంటాను. అవును, నేను కొంత నెమ్మదిగా ఉన్నాననేసి 1 2 నెలలో 3 నెలలో నేను పెట్టుకొని రూపాయి వస్తుందేమని నేను అట్లా పెట్టుకొని ఉంటాను. అవును, వాడికి వచ్చేసే వరకు రూపాయి వస్తుందో పావులు వస్తుందో వాళ్ళకే తెలియటం వల్ల పరిస్థితి ఎట్లుందంటే అద్దుమానంగా తయారైపోయింది. అవును, ఇంకా వాళ్ళు బతకమంటే ఏం బతుకుతారు? అవును, అంటే ఇప్పుడు ఈ కష్టాలు ఇట్లా చూసుకుంటూ పోవాల్సిందే, కొనసాగిపోవాల్సిందే. దీన్ని మార్చడానికి ఊర్తరం కాదు. మళ్ళీ ఆ నుంచి పైనుంచి వాళ్ళే వచ్చేసి మీకు ఎకరాకు ఇంత ఇస్తాము, మీరు వచ్చేసి పంట. బయట దేశాలు అంతే ఇస్తారు డబ్బులు. అదే ఇప్పుడు బయట దేశాలలో పాకిస్తాన్ వాడు ఏమన్నాడు? అవును, పొలం మీది ఇత్తనం మాది అన్నాడు. అవును, అదే గత అవుద్ది ఇది కూడా చివరికి. పాకిస్తాన్ వాడు ఏమన్నాడు? ఎవరిని పొలం గురించి మన ఆడవాళ్ళు అన్నదోళ్ళు. అవునవును, కరెక్ట్, అది బాగా చెప్పారు, మీరు గుర్తు పెట్టుకోండి. అదేలేండి, పొలం మీది ఆడది మీది, మేము చేయంగా మీరు పుట్టుతున్నారు టైప్ లో మాట్లాడినాడు. విత్తనం మాది పొలం మీది అన్నాడు. అవునవును, మా ఆడపిల్లలు వాడుకుంటున్నాడు ఆ విధంగా వాడుకుంటున్నాడు. అదే సీన్ లాగా ఈ ఏడ కూడా అంటే చాలా పెద్ద అర్థం మీరు చెప్పిన మాట. అది నిజంగా తప్పు అనుకోగా తప్పు కాదు, అది కరెక్ట్ జరుగుతుంది. అది అదే 5 లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మన కంట్రీలో పెట్టుకో తండ్రి లేకుండా, తండ్రి అక్కడ ఉంటాడంట, భార్యలు ఇక్కడ ఉంటారు, ఏడుండి పిల్లలు ఏడుండి మన కార్డు రేషన్ కార్డు వాళ్ళు బతుకుతున్నారు. నిజం, అది వాస్తవం. అది మనం పట్టుకున్నారు 5 లక్షల మంది దగ్గర. అదే పరిస్థితి, అదే వ్యవస్థలో మన బతుకైపోద్ది చివరికి. అంటే మరి ఇంకా మనకి అంటే రక్తము, కోపము ఇవి మనకు లేవంటాం రైతులకి. అంటే పోరాడే తత్వం లేదంటారా? పోరాడే తత్వం అంటే ఎవరన్నా నా అనే అభిమానం ఉండి ముందరకు వచ్చే రైతు వారిని సపోర్ట్ చేసే నాదుడు ఒక్కడు లేడు కదండి, కరువు అయిపోయారుగా. అంటే మాట్లాడేవాడు కూడా లేడుగా. ఒక్కడిని మన జిల్లా పౌరుషం లేదంటారా వీళ్ళ దగ్గర? ఏందంటావు? రైతుల కాడ పౌరుషం ఉంటే చాలదండి. వాళ్ళని మట్టి కష్టపడి చేసుకునే వాళ్ళు ఎంతవరకు అంటే దాని వరకే లిమిట్. గట్టిగా బయటకు వచ్చి మాట్లాడలేరా? మాట్లాడితే బయటకు సపోర్టింగ్ మనోళ్ళు పెద్దోళ్ళు అనే వాళ్ళు కొంచెం చెయ్యాలి. రైతు కుటుంబంలో పుట్టినా కానీ అడిగిపోయారు, స్టేజీలు మారిపోతుండే కదా. అవును, మారిపోతున్నారు, మారుతున్నారు కూడా. అవునవును, ప్రాంతాలను బట్టి, మండలాలను బట్టి, జిల్లాలను బట్టి, డిస్టిక్ బట్టి, స్టేట్ ని బట్టి అడివేళ మారిపోతున్నారు. ఏ డబ్బు ఏదో సంథింగ్ ఎందుకు రా బాబు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ గొడవలు ఎందుకు మరి. కానీ ఇట్లా చేసుకుంటూ పోతే పెద్దనా ఇప్పుడు ఇంకా ఇది ఇట్లా జరిగిపోయే ప్రమాదమే కానీ దీని మించి మనకేమి ఉపయోగం జరిగేది కాదు. ఇట్లా పోవాల్సింది, రైతు ఈ విధంగా పోవాల్సిందే. ఇది మెయిన్ కంక్లూజన్. అంతే. ఈ పేరు ఏందన్నారు మీరు? నా పేరు దారపని అంకయ్య గారు. ఎన్ని ఎకరాలు పెద్ద మీరు చేసేది? నాకు 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో మీరు ఎంత పెద్ద వ్యవసాయం చేసుకుంటా కనీసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదా గానీ ఎటువంటి? ఆ జగన్ వచ్చేసి రైతుకు వచ్చేసి 16,000 అన్నాడు. చెప్పండి, ఏం కాదు, తప్పలేదు. 16,000 అన్నాడు. ఎంతమందికి అంతమందికి అన్నాడు. అవును, భార్య భర్తకి ఇద్దరికి పాస్బుక్ ఉంటే ఒకటికే చేసాడు. అవును, ఆ పిఎం ఇచ్చిన డబ్బులు కూడా 2,000. అవును, అంటే కట్ చేశాడు. నిజం, అది
పిఎం ఇచ్చే డబ్బులు కూడా కట్ చేశాడు. అవును, అయిపోయింది. అవును. చంద్రబాబు ఈయన 20,000 ఇస్తా ఎంతమంది ఉన్నా కానీ అన్నాడు. తీరా భార్య భర్తకున్నా కానీ ఒకరికే అన్నాడు. అవును. ఆ 20,000 కూడా ఆయన 6,000 పోతే 14,000 అన్నాడు. అవును. ఆ 14,000 సంవత్సరానికి ఎన్ని విడతలు ఇస్తాడు? అవును, బాగా చెప్పారు పెద్దయినా. ఇప్పుడు సరే, నీకు ఈ సమస్యలు అనిపించినాయి పెద్దయినా, నువ్వు నిజాయితీ చెప్పు, మనస్ఫూర్తి చెప్పు. అంటే నేను నీకు ఒక కొడుకులాగా మాట్లాడుతాను, తప్పు అర్థం చేసుకోకు. అసలు నిజంగా నీకు కష్టాలు లేవా? 99% కష్టాలలో ఉన్నానండి. కానీ ఎందుకు ఎవరు బయటపడరు? నాకు మొన్న మధ్య బయటపడ్డా, సపోజ్ అండి, రైతు బయటపడ్డా గానీ ఆదుకునే నాదుడు లేడు. రైతు అనేవాడు మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు అనేవాళ్ళు కష్టాలలో ఉన్నా గానీ ఆదుకునే నాదుడు లేడు. అంటే మన ఎందుకు చీపు చూస్తున్నారు ఇక్కడ? చీపుగా చూస్తున్నారంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కదా. కానీ ఎందుకు ఇట్లా నువ్వు ఇట్లా ఉంటో బాగాలేదు, నువ్వు సరిగా అంటే నువ్వు చూడటానికి కూడా ఆరోగ్యం కనపడతలేదు పెద్ద ఆయన, మీరు తప్పు అర్థం చేసుకోవద్దు. అంటే ఒక 10 ఎకరాల ఆసామి మీరు, 10 ఎకరాలంటే ఎవరికైనా ఎందుకంటే డబ్బులు ఉంటాయి గట్టోడు అనుకుంటారు ఎవరైనా, చూసేవాడు ఎవడే, అంతే కదా. ఇప్పుడు నీ కష్టాలు అనేవి, నీ కడుపులో నీ గుండెలో బాధ అనేది కనీసం ఒక గవర్నమెంటే కాదు, ఒక మనుషులే కాదు, ఇప్పుడు ఎవరు షేర్ చేసుకోకపోయినా కనీసం మనకి మా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మాకు కొంచెం కష్టం వచ్చినా ఆదుకోవడానికి వీళ్ళు ఉన్నారని చెప్పి కనీసం ఒక్క చిన్న సపోర్ట్ కూడా దొరకకుండా మనం ఇంత ఘోరంగా ఎందుకు బతకాల్సి వస్తుంది అసలు ఇక్కడ? ఎందుకు ఇంత కర్మ ఏంది అసలు? ఇన్ని కష్టాలు ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టడం పాపమా? పుట్టినందుకు పాపం అనుభవించాలి ఈ జన్మకు, అంతే. అంటే ఒక్కయ్యో కోడయ్యో చెట్టయ్యో పావయ్యో పుట్ట అయిపోయి ఉంటే ఇవన్నీ అనుభవించాల్సిన పని లేదు. ఒక చెట్టు అయిందనుకో, నీ బోటోడో నా బోటోడో కొట్టాననుకో మళ్ళీ ఒక 6 నెలలకు 5 నెలలకు ఎగిరేసుకొని వచ్చేది. అవును. కోడి అయిందనుకో, బాగా లావు ఊరిందనుకో, వాడు కోసుకున్నాడు అనుకో, ఈ జన్మకు ధన్యం అయిపోయింది, దాని పరిస్థితి క్లోజ్. ఈ జన్మకు పాము అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతాం, కంట పడిన చచ్చిపోతే అయిపోద్ది. అర్థమైంది. ఈ రైతు కల్లా రైతు కుటుంబంలో పుట్టినంత జన్మ ఉక్కిష్ట జన్మ ఏ జన్మలో మీకు కష్టం ఎవరు చెప్పుకుంటా పెద్ద? దేవుడే దిక్కు కాదు పెద్ద. నేనేది నేను ఓపెన్, మాకు కష్టం వస్తే చెప్పుకునే నాదుడు ఎవరండి? ఎవరు చెప్పుకుంటారు? ఎవరికి లేదు. ఎవరుందండి చెప్పను? అంటే మీకు కష్టాలు ఉంటే మరి కష్టాలు తీర్చేవాడు ఉంటే కదా చెప్పుకోను. అంటే అప్పులు పెరిగిపోయి ఒక్కొక్కళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఈ ఏరియాలో 20 లక్షల అప్పు తెచ్చి దగ్గర 1.5 కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ఏరియాలో. 20 లక్షలు కాదండి, మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు ముందు దాగి చచ్చిపోయినరా, వ్యాపారస్తులు ముందు దాగి చచ్చిపోయినరా. అవును, బాగా చెప్పారు. మీరు మొత్తం బాగా ఎంక్వైరీ చేసి చూడండి, రైతులు చచ్చిపోయినరా లేకపోతే వ్యాపారస్తులు చచ్చిపోయినరా ఇంకెవరన్నా చచ్చిపోయినరా అని మీరు క్యాల్కులేట్ చూడాలి. ఇప్పుడు అదే కాకుండా పెద్ద, ఇప్పుడు రైతు బిడ్డలు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ అని చదువుకొని బయట దేశాల్లో చాలా మంది సెటిల్ అయిపోయారు బాగా. వాళ్ళు కూడా ఎందుకు కనీసం నోరు తెరిచి అరే మా వాళ్ళు పాపం వెనకబడి ఉన్నారే? నేను చెప్తానండి, ఇప్పుడు మన సీఎం ఎవరు? రైతు బిడ్డ కాదు, రైతు బిడ్డ. మన ఎంపీ ఎవరు? రైతు బిడ్డే. మన ఎమ్మెల్యే ఎవరు? రైతు బిడ్డే. మన ఎంఆర్ఓ ఎవరు? రైతు బిడ్డే. మన కలెక్టర్ ఎవరు? రైతు బిడ్డే. ఆడికి పోయాక ఆ కుర్చీ ఏంది? టేక్ ఇది, టేక్ కుర్చీ. కరెక్ట్. ఆ కుర్చీ, ఆ టవల్, ఆ బెంచ్, ఏసీ, ఆ ఫ్యాన్ ఆయన కూర్చున్నారు, ఆ ఏసీ వేసుకున్నారు వాళ్ళు. ఇదంతా పేడ వేసినా మట్టి వేసినా ఎందుకు వస్తుందండి? కానీ ఒకే పెదైనా ఇప్పుడు నువ్వు చెప్పిన నిజాయితీ ఉంది, బాగా చెప్పారు. కానీ నీ కష్టాన్ని అసలు ఒక్కసారైనా పంచుకోవడానికి ఒక్క మనిషి వెళ్ళాడా? ఇప్పుడు నిజమేనండి, నా కొడుకు కలెక్టర్ అయినాడంటే అడిగి పోయాక మర్చిపోతున్నాడంటే పంచుకునేది ఎవరు? మరి ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు బయట మేము 5 కోట్లు సంపాదిస్తాం 10 కోట్లు సంపాదిస్తాం అన్నారు. వాళ్ళన్నా కనీసం మాట్లాడటం గానీ ఆదుకోవటం గానీ రైతుల్ని ఎందుకు చేయట్లేదంటావు? ఇప్పుడు ఎన్ఆర్ఐ సంపాదించినా ఏది సంపాదించినా వాళ్ళు 10 కోట్లు సంపాదించినా 20 కోట్లు సంపాదించినా పుండు మీద కారం చల్లినట్టు చల్లుకోవాల్సిందే. వాళ్ళు ఉండి ఏదైనా అభిమానం ఉండి వాళ్ళ ఊర్ల కాడ నేను మంచినాను అనేసి, అదే కొంతమంది మా ఊరికి సేవ చేశాను అనేసి పుండు మీద కారం చల్లినట్టు చల్లుకోవాల్సిందే, అంతే. రైతును బతికిచ్చేదంతా ఉత్తమ మాట. కానీ ఎందుకు ఇంత ఘోరంగా మనం ఇట్లా అయిపోయింది? ఇప్పుడు రైతును బతికిస్తారు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెబుతున్నా, ముఖ్యమంత్రి రైతు వారీగా వచ్చేసి ఆ నుంచి వచ్చేసినాడు, చదువు వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు స్టేజీ నుంచి చదివిచ్చేసి దేవుడి దేవాలు వచ్చారు. ఎవరిని మర్చిపోయినా గానీ చంద్రబాబు రైతు వారీగా రైతులు మర్చిపోవు. అంటే నేను చంద్రబాబుని వీళ్ళందరినీ కామెంట్ చేయమని చెప్పట్లేదు నీకు, బట్ అతనున్న ఆ పొజిషన్ లో రైతులకు ఏదైనా చెయ్యొచ్చు.
ఏం చేస్తాడండి నెత్తిన బండ పెడతాడా ఏదన్నా అంటే అతను తలుచుకుంటే చేస్తాడు. ఏడా నిన్న ఇతనే కాదు పక్కన పైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చెయ్యొచ్చు తలుచుకుంటే. ఇప్పుడు రైతులను కొట్టకుండా ఉంటే సార్. ఒక మాటలో చెప్పాలంటే ఆ బేడీలేసి అట్ట చేసి ఎట్ట చేసే వరకు రైతులను కొట్టకుండా ఉంటే చాలు, సాగినంత పుణ్యం వాళ్ళు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా అంటే రైతుకు అనేవాడు దిక్కు అనేది లేదండి. నువ్వు ఎక్కడ ఎవరికి చెప్పుకోలేవు నువ్వు. ఇది ఎట్ట పోయేది, ఇది చరిత్ర, దీన్ని మార్చలేము మనం. జన్మ మారినా అది మారదు. రైతు ఎట్ట పోయేవాడే అంతే. సరే, ఇది పెద్ద కష్టం చెప్పిండు సోదరులారా. ఏనండి, కనీసం ఈ వీడియో చూసినా మీరు ఆలోచించండి. కనీసం ఈ పెద్ద ఎంత కష్టపడి చెప్పాడో అర్థం చేసుకుని వినండి మీరు ఒకసారి. సరేనా పెద్దనా? ఓకే, థ్యాంక్ యూ పెద్దనా. ఓకే.